నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. నా బ్యాక్ సైడ్ కనిపించే క్షేత్రం సంతాన సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం అండి. దీనినే ఆలవెల్లి మల్లవరం లేదా పాముల మల్లవరం కూడా పిలుస్తూ ఉంటారు. ఈ క్షేత్రంలో ఎవరైతే ఒక్కసారి నిద్ర చేస్తారో సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. ఈ క్షేత్రం గురించి బ్రహ్మశ్రీ సేగంటి కోటేశ్వరయ్య గారు అనేక ప్రవచనాల్లో చెప్పడం వల్ల ఈ క్షేత్రం ఎక్కడ ఉందని అడుగుతున్నారండి. పూర్వం తూర్పుగోదావరి జిల్లా, ప్రెజెంట్ కాకినాడ జిల్లా, పిఠాపురం నియోజకవర్గం, గొల్లప్రోలు మండలం, చేబులు గ్రామానికి 6 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలవెల్లి మల్లవరం ఉందండి. సుదూర్ఘ ప్రాంతాల నుండి వచ్చేవారైతే అంటే ఉదాహరణకి హైదరాబాదు, చెన్నై, బెంగుళూరు, విజయవాడ మీదుగా వచ్చే వాళ్ళకైతే మీకు సామర్లకోటలో ఇంచుమించుగా అన్ని ట్రైన్స్ కూడా ఆగడం జరుగుతుందండి. అక్కడ ట్రైన్ దిగి బై వెహికల్ ద్వారా పిఠాపురం చేరుకొని, పిఠాపురం నుండి మీరు చేబోలు గ్రామం చేరుకొని అక్కడి నుండి ఈ ఆలవెల్లి మల్లవరం చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా పిఠాపురంలో కూడా మీకు రైల్వే స్టేషన్ అందుబాటులో ఉందండి. పిఠాపురం నుండి కూడా గొల్లప్రోలు చేరుకొని అక్కడి నుండి చేబోలు గ్రామం చేరుకొని అక్కడ నుండే ఈ ఆలవెల్లి మల్లవరం చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం మీదుగా వచ్చేవాళ్ళైతే మీకు దగ్గరలోనే అన్నవరంలో రైల్వే స్టేషన్ అందుబాటులో ఉందండి. అన్నవరంలో ట్రైన్ దిగి బై వెహికల్ ద్వారా కత్తిపూడి నుండి చేబోలు గ్రామం నుండి ఈ ఆలవెల్లి మల్లవరం చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. సుదూర్ఘ ప్రాంతాల నుండి వచ్చే వాళ్ళకైతే మీరు ఒక ముందు రోజు సాయంత్రం 5 గంటలకి ఈ టెంపుల్‌కి చేరుకున్నట్లయితే మీరు ఉండడానికి కావాల్సినటువంటి అకామిడేషను, అదేవిధంగా పూజా సామాగ్రి కూడా ఈ దేవస్థానం ముందే మీకు అందుబాటులో ఉంటాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదండి. ఈ క్షేత్రంలో మనకి ఎవరైతే ఒక్కసారి నిద్ర చేస్తారో వీళ్ళకి సంతానం కలుగుతుందని భక్తులకి విశ్వాసం. అంతేకాకుండా విద్య, ఉద్యోగం, ఐశ్వర్యం ఎవరికైతే వివాహం లేట్ అవుతుందో వాళ్ళకి కూడా సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే వాళ్ళు అనుకున్నటువంటి ప్రతి కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరుతుందని భక్తుల యొక్క విశ్వాసం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని సుబ్రహ్మణ్య స్వామిని దర్శించేటువంటి ప్రయత్నం చేయండి. దేవస్థానానికి సంబంధించినటువంటి ఫోన్ నంబర్లు ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా ఈ నంబర్‌కి కాల్ చేసినట్లయితే వాళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మన భక్తి మార్గం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.